తెలియని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి, అది కూడా సరైన పునాది వేయాలన్న ఆశతో చేసిన ప్రయత్నంలో తండ్రి ఆశీర్వదించారు. మీరు కూడా ప్రార్థించారు అండ్ మీరు కూడా దీని పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు. అది ఆగకూడదు, ఇంకా చేయాలి. దేవుడు మీకు సమృద్ధినిస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి మరికొంతమందికి మీరు అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి, వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది. తప్పకుండా కార్యం జరిగింది. యెహోవా వాక్కు బయలు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిందా? అసంభవం. ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆమేన్. కాబట్టి తప్పకుండా మళ్ళా పరిచర్య జరిగించండి. ఆమేన్. ఇంకొకటి ఉంది, ఇది దాదాపు మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. మరి 2026 క్యాలెండర్, ఇది కూడా ప్రార్థన చేసి మరి ఓపెన్ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో, నీకు ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్, అందులో వచ్చిన వాగ్దానాలు, దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం. సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం. అలాగే నా ప్రభా ఈ వేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి ఈ 2026 సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి, ఇందలి వాగ్దానాలు, విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చండి. ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి. కృప చూపమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏక నామమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఓపెన్ చేస్తున్నాం. మరి జనవరి, ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. నలుగురు నవ్విన నవ్వులే సూక్తి అండి. దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. అలాగే ఫిబ్రవరి సూక్తి, దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, విజయం నీదే. మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 22, మరి 12వ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి 19, 20, 21, 22 12వ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను, సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి. టైం బ్యాలెన్స్ చేసుకుంటాను. అందుకని వ్యర్థమైన దాని కోసం ఆరాటం ఎందాకమ్మా,
రెండవది మార్చి ఏప్రిల్ వాగ్దానం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు. ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నాడు కదా. అలాగే తీర్చలేదు చెల్లెమ్మ ఎడారైన బ్రతుకులలో నా జీవజల మే జూన్ 2 నెలలకు వాగ్దానం, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగల వాడెవడు. ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో, మా చిలకలూరిపేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది. ఆ పక్కన పాకాలు, ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది. దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది. సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేతితో. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో మరి ఆ హైవే పక్కన పాకాలు ఉన్నాయి చూడండి, అలాంటి ఒక పాకాలో నాకు దేవుడు జీవితాన్ని ప్రారంభించాడు. సో అది చూసినప్పుడు మీకు మా ఊరు గుర్తు రావాలి. సరే మరి ఇప్పుడు ఇక జస్ట్ క్యాలెండర్ ఇటు తిప్పితే చాలు, మళ్ళా మనకి జూలై ఆగస్టు వచ్చేస్తుంది. ఈసారి 6 పేజీలు కాదు, 3 పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి. అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు, మంచిది, ఎక్కువ కాలం ఉంటుంది, తొందరగా చినిగిపోకుండా. జూలై ఆగస్టు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. ఎవడు లేడు. సూక్తి, క్రీస్తు రాకడ గురించి పాడతాం, ప్రకటిస్తాం. విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం. సరే మార్చుకుందాంలే, దేవునికి మహిమ కలుగునుగా. సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడను రాడు. లాస్ట్ రైట్, నవంబర్ డిసెంబరా వాగ్దానం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సూక్తి, దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి. ఓకే రైట్. మరొక సూక్తి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి. ఎవరికి? రైట్. ఇట్లా మంచి మంచి హెచ్చరికలు, సూక్తులు, అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి. తప్పనిసరిగా తీసుకోండి. అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. దేవుని వాక్యాలు, వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది కనుక క్యాలెండర్ని మీరు దేవుని పని కొరకు కూడా ఆ విధంగా వాడవచ్చు. ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా పైసలు ఉంటే 10 తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకుని 9 అన్యులకు పంచవచ్చు. దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కనుక ఏదో ఒకరోజు వాక్యం వాళ్ళలో ఖచ్చితంగా పనిచేసిద్ది. కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శనం పుస్తకం అలాగే క్యాలెండర్ని కూడా మీరు అన్యులకు అందించవచ్చు. దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది. అందులో దేవుని మాటలు ఉన్నాయి, ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చుంటే 10 కాదు, ఒక 100 గునైనా పంచవచ్చు. పుస్తకాలైనా క్యాలెండర్ అయినా అన్యులకి గిఫ్ట్ ఇచ్చేస్తే ఆ తీసుకుందాం ఏమైంది వరకు వచ్చింది కానీ పెట్టేస్తాడు.